ఈరోజు సింహపుత్ర వంశంలో ఒక యోధుడు జన్మించాడు. ఈ శిశువు జననం జాతికే గర్వకారణం. సాధారణంగా మానవులు బతకడానికే పుడతారు, ఈ వంశస్థులు మాత్రం పోరాడడానికే పుడతారు. ఈ శిశువు తమ వంశానికే రాజు అని వీళ్ళ నమ్మకం. అందుకే మూతి ముక్కు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూచుకుంటున్నారు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకి పాఠాలు నేర్పిస్తారు, కానీ వీళ్ళు మాత్రం పోరాటాలు నేర్పిస్తారు. యుద్ధమే తమ వృత్తి అని భావిస్తారు. వీడు చూడడానికే పిల్లోడే అయినా పౌరుషంలో మాత్రం పిడుగు. వీడు గుండెల్లో డేరుంది, పంచిలో పవర్ ఉంది. చూచారుగా తిన్నదరక్క తెగ బలిసి ఎలా కొట్టుకుంటున్నారో. వీళ్ళని ఎంత గట్టిగా కొట్టినా దున్నపోతు మీద దూదిపింజ వేసినట్టు. మనం మాంసం తినాలంటే కొనుక్కొని తింటాం, వీళ్ళు కనబడిన జంతువునల్లా కొట్టుకొని తింటారు. శత్రువు తల తెంచడం తప్ప శత్రువుకి తల వంచడం తెలియని జూరులు ఈ వంశ యోధులు. వీళ్ళ పుట్టుకొక యుద్ధం, చావొక యుద్ధం. వీళ్ళ ఊపిరి యుద్ధం, ఉనికి యుద్ధం. వీళ్ళ గమనం యుద్ధం, గమ్యం యుద్ధం. ఈ వంశస్థుల్లో మగవాళ్ళు ఎవరు 30 సంవత్సరాలకు మించి బతకలేదంటే వీళ్ళకి చావంటే ఎంత సరదానో అర్థమవుతా ఉంది. శత్రువుతో చెమ్మచెక్క ఆడే ధీరుడు, సింహపుత్ర వంశ యోధుడు మన రామన్న చౌదరి. రామన్న చౌదరి జిందాబాద్! రామన్న చౌదరి జిందాబాద్! ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణము అతడే. పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణము అతడే. మన రాజు రామన్న చౌదరి మీ అందరికీ ఒక విషయం చెప్పమన్నాడు. మన రాజ్యాన్ని ఆక్రమించాలని చూస్తున్న క్రూరుడు కుప్పస్వామి నాయుడు తన మనుషులతో మనకు వర్తమానం పంపిస్తున్నాడు. వాడి ఎంతేదో వాడికే తెలియదు. పోయిన సంవత్సరం బిర్యానీ బిల్లు బొక్క తప్ప మన వాళ్ళు ఎవరూ సరిగ్గా యుద్ధం చేయలేదని నన్ను పిలిపించి తిట్టిన తిట్టకుండా తిట్టాడు రామన్న చౌదరి. కాబట్టి ఈసారైనా వల్లు వంచి యుద్ధం చేయండి. ఏ జన్మలో ఏం పాపం చేశామో ఈ జన్మలో రామన్న చౌదరి దగ్గర పనిచేస్తున్నాం. ఆ కుప్పస్వామి నాయుడు మనుషులు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. వాళ్ళు పద్ధతిగా వస్తే పలకరిద్దాం, ఎదురు తిరిగితే యుద్ధం చేద్దాం. వరే అప్పలనాయుడు, ఎక్కడ గుంటలు బాగున్నాయి కదరా? అవును బావా. ఎవరు మీరు? మీకేం కావాలి? నా పేరు నారాయణ స్వామి నాయుడు. నేను కుప్పస్వామి నాయుడు కొడుబిజాన్ని. మీతో మీ రాజ్యం ప్రజలతో పరిచయం పెంచుకుందాం అనుకుంటున్నారు కుప్పస్వామి నాయుడు గారు. ఆయన మీ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నట్టు ఎవరో పని లేని వాళ్ళు పని కట్టుకుని ప్రచారం చేస్తున్నారని తెలిసి ఆయన చాలా బాధపడ్డారు. ఆయన మీరు మీ కుటుంబం మీ రాజ్యం అంటే చాలా ఇష్టం. మీరంటే ఆయనకు సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం కూడా ఉంది. ఈ విషయం మీతో చెప్పిరమని మమ్మల్ని పంపారు. పళ్ళు కొనుక్కుందాం అనుకున్నాం, డబ్బులు లేవు, దానిలో ఏటీఎం కూడా లేదు. ఏమి అనుకోద్దు. ఈ మాట వాడే వచ్చి చెప్పొచ్చుగా. చెప్పడు. ఎందుకంటే మా మధ్య తరతరాల నాటి పగ ఉంది. మా తాత వాళ్ళ బామ్మని మా నాన్న వాళ్ళ అమ్మని లేపుకుపోయాడు. నేను చేసుకున్న అమ్మాయి కూడా వాడు చేసుకోవాల్సిన అమ్మాయి. అప్పటి నుంచి మా మీద పగ పెంచుకున్నాడు. ఆయన అదంతా మర్చిపోయారు. వాడు మర్చిపోడు. మర్చిపోయే రకం కాదు వాడు. ఏమన్నా నువ్వు నీ ప్రజల ప్రాణాలతో ఉండాలంటే కుప్పస్వామి నాయుడు మాట విను. అర్థమైందే? తెచ్చినా కొడుకే తెచ్చేంట నీకు. అవునరా, నాకు పిచ్చే. మీ ఎత్తులు తెలుసుకోలేని మేము పిచ్చోళ్ళమే. రావన్నా, నా మాట విను. కుప్పస్వామి తెలిస్తే ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడ్రా వాడు? నన్ను వాడు విసిరేసి ఎంగిల్ బిస్కెట్లు తినే కుక్కవి నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా? ధైర్యం ఉంటే వన్నే రమ్మను. సీమ సందుల్లో చీంపందుల్లా కొట్టుకుందాం.
మీ వంశానికి ఉన్న విలువ ఎంత, మీ పౌరుషానికి ఉన్న పవర్ ఎంత? నేను చచ్చిపోతున్నా, ప్రాణాలతో ఉండవు. నోరు లెగుస్తుందేంట్రా? చౌదరి, రామన్న చౌదరి! కాలం నన్ను తరిమిందో శూలం నా ఎదిరిస్తా, సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా. రామన్న కుప్పస్వామి మనుషులు కొట్టి చాలా పెద్ద తప్పు చేసినావు. ఇప్పుడు నన్నేం చేయమంటావు పెద్ద ఆయన? చేసేదేమున్నదిగా యుద్ధమే. అదేంటి పెద్ద ఆయన అలా అంటావు? లేకపోతే ఏంట్రా, నీ పొగరు నువ్వు చూపించినావు, వాడి ప్రతాపం వాడు చూపించిండు. మీ తాతవాడి బామ్మని మీ బావవాడి అమ్మని తీసుకెళ్ళినప్పుడు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు, ఆఖరి నువ్వు కూడా. అయితే యుద్ధం చెయ్యక తప్పదన్నమాట. అదిగో మన రంకుమొగుడు వస్తున్నాడు రా. ఈరోజు ఏదో ఒకటి తెలిసిపారేయాలరా. ఏంటి భూపతి చౌదరి, మాడు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదని అందరు కూడా వచ్చేస్తున్నారా. మొన్న ఈ కుర్రాడు ఒక్కడ డబ్బు కోసం కాదు, ఆత్మసంతృప్తి కోసం మీ దగ్గర పనిచేస్తున్నాను అన్నాడు. టచ్ చేశాడు, టచ్ లో ఉండమని చెప్పా. రామన్న గారు, మా పిల్లని ఎలా పోషించుకోవాలి? మాకు జీతాలు ఇవ్వరా? ఏదో ఒకటి చెయ్యి, కాసేపు ఆగితే కొట్టెలా ఉన్నారు వీళ్ళు. వీడు నీ కొడుకే కదా, మీసాలు తీసేశాడేంటి? మన వంశానికి అవమానం భూపతి చౌదరి. వాడొక్క అమ్మాయిలా వచ్చేస్తున్నాడు, ఆ పిల్ల గుచ్చుకుంటున్నాయి అంటే మొత్తం నున్నగా గెక్కిస్తాడు. ఈసారి రేపుగా పెంచుకుంటాడులే రామన్న. 1 ఎకరం అమ్మి వీళ్ళందరూ జీతాలు ఇచ్చే ఏర్పాటు చేయి. వెళ్ళి ఆ పంచుడు. యుద్ధానికి వెళ్ళొస్తాను శోభన. అబ్బాయి జాగ్రత్త. ఏమండి, ఏంటి శోభన? దీన్ని నా గుర్తుగా ఉంచండి. యుద్ధంలో దేంతో పడితే దాంతో అడ్డమైన తిరుగులు తిరగకుండా ఇది చూసినప్పుడల్లా నేను గుర్తుకు రావాలి. ఏంటి, అర్థమైందా? చెప్పండి. అలాగే శోభన. ఎవర్రా మీరు? మా కుప్పస్వామి నాయుడు గారి మీదే యుద్ధం చేయడానికి వస్తారా? ఎంత ధైర్యం మీకు? ఇక్కడి నుండి ప్రాణాలతో బయటపడతారా? గప్పురా కొడుకులారా! నువ్వెవడివిరా? కుప్పస్వామి నాయుడు అయితే ఏ నాయుడు అయితే వేసేయడానికి మేమంతా రామన్న చౌదరి యూత్రా. ఏ చూస్తున్నావురా కర్రెరా కొడుక? ఏం కూసావురా? ఈ రోజు నీ ప్రాణం తీస్తా! చెయ్యరు. రామన్న చౌదరి యూత్ పవర్ ఇలా ఉంటుందిరా. వెళ్ళి మీ కుప్పస్వామికి చెప్పు. జగపతి చౌదరి, రఘుపతి చౌదరి, పశుపతి చౌదరి, గణపతి చౌదరి, తిరుపతి చౌదరి అని 5 కొడుకుల తర్వాత పుట్టిన వాడేరా మా రాజు రామన్న చౌదరి. ఈ విషయం కుప్పస్వామికి తెలిస్తే నీలో ఇక్కడ కూడా మిగలకుండా అందరినీ చంపేస్తాడు. అదిగో కుప్పస్వామి నాయుడు మనుషులు వస్తున్నారు. ఎవరిని వదలొద్దు, వేసేద్దాం. మన వాళ్ళందరూ ఉన్నారా? అందరూ ఉన్నారు రామన్న. పోయినసారి జీతం లేటుగా ఇచ్చానని ఫీల్ అవ్వకండి.
ఈసారి మనం గెలిస్తే ఫుల్ పార్టీ. టేక్ పొజిషన్స్. కూరలు దండ్రా. చేసేయండ్రా. రండ్రా. భూపతి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది అన్న ఉండనివ్వండి, ఎవరిని వదలొద్దు. మీ అబ్బాయి ఏం తింటున్నారా? రామన్న, ఆ బల్లెం దిగట్లేదు, పదులు లేదు. గట్టిగా కూర్చారా, అదే కొద్ది. రామన్న, వీడెవడో నా డ్రాయల్ లాగుతున్నాడు. రాయల్లాగని చూస్తే వాడే చేస్తాడు. ఆ, 30 మందిని వేసేసానా? అయితే నీకు జీతం పెంచుతానులే. మన అల్లకి చాలా రోజుల తర్వాత పని పడింది రామన్న. చచ్చిన వాళ్ళని కూడా చంపుతున్నారు. వేలకు వేల జీతాలతో పట్ల ఏ మాత్రం పని చేయాలే. నువ్వు పని చూడు. రామన్న చౌదరి, ఎలా ఉన్నావు? నీ పలకరింపు ఎవరికి కావాలరా పిచ్చి నా కొడక? ఏంటి మ్యాటర్? మమ్మల్ని దొంగ దెబ్బతీసిన నువ్వు మగాడివా? ఏంట్రా కుప్పుస్వామి నాయుడు, ఆడవాళ్ళ కళ్ళకు పట్టాలు, చెవులకు రింగులు, ఖైదులకు సంకలు వేసినట్టు వండి నిండా చైన్లు, చెక్కగాడి కల కొట్టొచ్చినట్టు కనబడుతుందిరా నీలో. నీ వంశంలో అందరూ ఇలాగే ఉంటారా? అవును, అలాగే ఉంటారు. తరతరాలు నడిపగా ఎప్పుడు తీరుతుందా అని చూస్తున్నా. ఇప్పుడు ఆ టైం వచ్చింది, ఇక వదిలే ప్రసక్తి లేదు. ఎరా, బయట మీకు ఆడవాళ్ళు దొరకలేదా? తరతరాలుగా ఫ్యామిలీ అంతా మా వంశంలోనే ఉన్న ఆడవాళ్ళు లేపుకెళ్తున్నారు. ఆఖరికి నేను చేసుకోవాల్సిందని కూడా. విషయం లేని వాళ్లకు పెళ్లి చేస్తే వాళ్ళు చేసేదే ఉంటుందిరా వంకాయ్. నీతో మాటలు అనవసరం. నీ చౌదరి పవర్ అంటే నువ్వు చూపించు, నా నాయుడు బలగం ఉంటే నేను చూపిస్తా. ఎవడు దమ్మెంతుందో చూసుకుందాం. సరే చూసుకుందాం, తేల్చుకుందాం. క్రికెట్ బ్యాచ్ తో తొడగట్టిన వంశం రామాది. నువ్వు ముచ్చట పడుతున్నావుగా, యుద్ధం చేసుకుందాం. రామన్న చౌదరి, కుప్సామ నాయుడు ఇద్దరిలో ఒక్కడే గెలవాలి, ఒక్కడే మిగలాలి. దానికి సిద్ధంగా ఉండు. అందరినీ వేసేయండి. ఇలా తప్పు చేస్తున్నారు. రామన్న చౌదరి, యుద్ధమో అదాం. ఎక్కడికి తీసుకొచ్చావు? పిల్లలకి సంసార జీవితానికి దూరం చేశావు. నన్ను క్షమించు సత్య, క్షమించు.
యుద్ధానికి వెళ్లిన రామన్న చౌదరి తిరిగి వస్తాడని తన భార్య శోభనా నాయుడు ఎదురు చూస్తా ఉంది. పాపం రామన్న పోయాడని ఈవిడకి తెలియదు కదా. విధి నిన్ను తొర్రిపొల్లతో వెర్రిగా వెక్కిరించింది శోభన. రేపటి నుంచి నా కాస్ట్యూమ్ తెల్ల చీర అన్నమాట. ఒరేయ్, మీ బాబు పోయాడురా. పాపం ఇప్పుడు ఈ బుడ్డోడు పరిస్థితి ఏంటి? నువ్వు మన వంశ గౌరవాన్ని నిలబెట్టాలి రామకృష్ణ చౌదరి. ఎందుకమ్మా? మా ప్రాణాలు తీయడానికా? రామన్న రామన్న అంటూ వెనుక వెళ్ళిన వాళ్ళందరినీ తనతో పాటే పైకి తీసుకుపోయాడు. రామన్న చౌదరి పోవడంతో ఈ ఊళ్ళో ఆడవాళ్ళందరూ కలర్ శారీలు వదిలేసి సింగిల్ కాస్ట్యూమ్తో సెటిల్ అయిపోయారు. పిల్లలందరూ అమ్మా నాన్న ఎప్పుడు వస్తారని అడిగితే రామన్న చౌదరి ఫోటో చూపించి, రామన్న చౌదరి అని ఒకడున్నాడు, వాడు చేసిన ఏదో పని వల్ల మీ నాన్న, పెదనాన్న, బాబాయ్, మామయ్య అందరూ పోయారు. ఆడోళ్ళందరూ తలతల మెరిసే తెల్ల చీరల్లో ఉన్నామన్న ఆనందం కంటే రామన్న చౌదరి వల్ల తమ భర్తలు పోయారనే బాధ ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలు ఇష్టంగా చూచేది టామ్ అండ్ జెర్రీ. ఆ తర్వాత అంతే ఇష్టంగా మెచ్చుకునేది రామన్న చౌదరి జీవిత చరిత్ర. టామ్ అండ్ జెర్రీ చూస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. రామన్న చౌదరి జీవిత చరిత్ర వింటే చీ అని ఉమ్మేస్తారు. ఏళ్లు గడిచిన కొద్దీ చరిత్రకి చెదులు పట్టొచ్చు. శతాబ్దాలు దాటినా చీమ కూడా కుట్టని, చూచినా ముట్టని చరిత్ర రామన్న చౌదరిది. తన కోసం, తన కుటుంబం కోసం బతికేవాడు మనిషి. తన చుట్టూ ఉన్న వాళ్ళని బలి తీసుకునేవాడే ఎదవన్నర ఎదవ. అప్పటి నుండి ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో ఎవడైనా యుద్ధం అని అన్నాడంటే వాడికి ఫస్ట్ రామన్న చౌదరి కథ వినిపిస్తారు. వాడికి ఆటోమేటిక్గా యుద్ధం మీద విరక్తి పుడుతుంది. వాడి మూలంగా నా కన్ను పోయింది. ఒకేసారి 300 మంది ఆడవాళ్ల తాళ్ళు టపకమని తెగిపోయాయి. రామన్న చౌదరి చచ్చేటప్పుడు కూడా తనే గొప్ప అని నిరూపించుకున్నాడు. ఎలాగంటే ఎక్కువ బాణాలు తనకే గుచ్చుకున్నాయి. ఈ ఊళ్ళో చదువురాని వాళ్ళు ఉన్నారు గాని రామన్న చౌదరి చరిత్ర తెలియని వాళ్ళు మాత్రం ఎవరూ లేరు. 3 తరాలు, 3 ఆడవాళ్లు, 2 కులాలు, ఫలితం 300 నిండు ప్రాణాలు. యుద్ధం వద్దు, శాంతం ముద్దు.